ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మీరు ఏ గవర్నమెంట్ అయితే బాగుంది అనుకుంటున్నారు? మేము అనుకున్న సమయ మూడు 10 నెలలకు ఇస్తున్నారు. ఆ గవర్నమెంట్ మాకు మంచి అనిపిస్తుంది. ఏ గవర్నమెంట్? జగన్ గారి గవర్నమెంట్ మంచి కాంగ్రెస్లో చూస్తారు. ఈ సంక్షేమ పథకాలు అందుతున్నాయి మీకు? సంక్షేమ పథకాలు అందుతున్నాయి, పథకాలు అందుతున్నాయి. అయ్యే వస్తాను పథకాలు ఇప్పుడు మోకాలు ఏదో కదా 13 ఏళ్ళ పడుతుంది. అయ్యే ఖర్చు బాగా చూస్తారు. అంటే ఇప్పుడు మీరు చంద్రబాబు పరిపాలన చూసారు, జగన్ గారి పరిపాలన చూశారు కదా, ఇద్దరు ఏది బాగుంది మీకు? ఇదే బాగుంది. మాకు 3 ఏళ్ళ పరిస్థితుల్లో చాలు నేను అనుకోండి. మా అమ్మ చూస్తాను కాళ్ళు నొప్పి తగ్గుతుంది. నెలకు రాని 3 ఏళ్ళ పరిస్థితుల్లో ఇదే బాగుంది చెప్తున్నాను. మీరు ఎవరికి వేస్తారు రేపు ఓటు? మళ్ళీ రేపు ఓట మేము దాన్ని బట్టి మేము అట్టే వేద్దాం అనుకుంటున్నాం ఓటు. ఎవరికి? అదే జగన్ గారికి. మళ్ళీ జగన్ గారికి ఓటేస్తారంట. జగన్ గారికి బస్సు చేయాలి. ఓకే ఓకే. వీళ్ళు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మీకు ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎందుకని జగన్ గారి పరిపాలన కావాలనుకుంటున్నారు? ఈ సంక్షేమ పథకాలు మీ ఇంట్లో అందుతున్నాయి అంటారా? నాకు అందట్లేదు. నాకు పళ్ళు కూడా సరిగ్గా అవ్వబడదు. నా వయసు కూడా 67 సంవత్సరాలు. నాకు ఎలాంటి సంక్షేమ పథకాలు నాలాంటి వాళ్ళకి అందుతుంది. మరి జగన్ గారికి వెళ్ళి ప్రభుత్వం కావాలని ఎలా అంటారు? నాకు అందపోయిన నాలాంటి వాళ్ళకి అందుతుంటే సంతోషం. ఓకే, మీకు అందపోయినా మీ పక్కన ఉన్న 10 మందికి అందుతున్నాయి అంటారు. అంటే ఇప్పుడు మీరు చంద్రబాబు గారి పరిపాలన చూశారు, జగన్ పరిపాలన చూశారు కదా, ఇద్దరు ఎవరికి బాగుంది? జగన్ గారి పరిపాలన బాగుంది అంటారా? ఇప్పుడు జగన్ గారు ఒకవైపు ఉన్నారు, అటు పక్క చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా, జగన్ గారు సింగిల్ గెలుస్తారంటారా? అది గెలిచేది కదా, ప్రజలు నిర్ణయిస్తారు, మనం నిర్ణయించేది. పోయినసారి 157 సీట్లు వచ్చినాయి, ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? ఎన్ని వస్తాయని కూడా చెప్పలేము. ప్రజలు నిర్ణయం ఏదైనా సరే, ప్రజలు ఎట్లా నిర్ణయిస్తే అది అటు జరిగింది. కానీ ఇవన్నీ మన సర్వే చేసేవాళ్ళం కాదు కదా, ఈ ఫోటో అడిగితే ఇంకోరికి. అయితే మీరు మాత్రం 2024లో మాత్రం జగన్ గారు రావాలని అనుకుంటున్నారు? వచ్చేది జగన్ గారైనా ఏ చేసి కూడా ఓటు జగన్కి వేస్తారండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మీరు ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ జగన్ గారు అనుకుంటున్నారు. ఎందుకని జగన్ గారు కావాలనుకుంటున్నారు మీరు? మీకు సంక్షేమ పథకాలు ఏమేమి అందినాయి మీకు? అన్నీ అందినాయి అంటారా? అంటే ఇప్పుడు జగన్ గారు పూర్తిగా మద్యపానం నిషేధం చేసి ఓట్లు అడుగుతానన్నారు కదా మహిళలతో, అది జరిగిందంటారా? ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది? బాగానే అనిపించింది. సంక్షేమ పథకాలు ఇవన్నీ అందుతున్నాయి అంటారు. ఇప్పుడు చంద్రబాబు కూడా 6 పథకాలు పెట్టారు కదా. ఇప్పుడు ఇచ్చిన పెంచుతున్నాడు. ఈ పథకాలు ఏం లేవు. పథకాలు ఏం రావట్లేదా మీకు? ఇంకేం లేవు. ఒకటే రేషన్ బియ్యం. రేషన్ బియ్యం ఇంటికి వచ్చి ఇస్తున్నారా? ఇంటికి వచ్చుతున్నారు. ఇంటికి వెళ్తున్నారు. మీరు ఊరికి అయితే వేస్తారు ఓటు నెక్స్ట్? అప్పుడు సంగతి అప్పుడు చూద్దామండి. చెప్పడానికి ఇప్పుడు మనసులో అనుకుంటారు మరి పింఛన్ పొద్దున్న ఎత్తున్నారు వాలంటీర్ బాగుందంట. వాలంటీర్ వ్యవస్థ మరి ఇంటికి వచ్చే పింఛన్ వాలంటీర్ వ్యవస్థ వాళ్ళకి ఓటు వేస్తానంటావా, లేకపోతే పంచాయతీ? ఓకే ఓకే, సరే బాబు. కదా ఓకే ఓకే. మాకు జగన్ ఏమేమి పథకాలు అందినాయి అంటారు మీకు? ఇప్పుడు మీరు చంద్రబాబు పరిపాలన చూసారు, జగన్ గారి పరిపాలన చూసారు, ఇద్దరు ఏది బాగుంది అనుకుంటున్నారు? పోయినసారి 151 వచ్చింది జగన్ గారికి, ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? ఈసారి 175 కొడతారంటారా? పక్కా కొడతారంటారా? ఓకే.